పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని కోరిక. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని కోరిక. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని కోరిక. మెగా కాంపౌండ్ మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టింది? నో ఎంట్రీ బోర్డు ఎందుకు తగిలించారు వాళ్ళ గేట్కి, పండ్ల గణేష్కి? తెలిసి తెలియని మాటలు మాట్లాడటమే అనేది ఎవడో చెప్పిన మాటలో నీ టైం పాస్ అడిగితే నేను ఆన్సర్ చేయను. మెగా కాంపౌండ్ నన్ను నో ఎంట్రీ బోర్డు ఇచ్చిందని నీకు ఎవరైనా చెప్తే, నీకు తెలిస్తే చెప్తా, నువ్వు మాట్లాడితే చెప్తే నేను నీకు ఆన్సర్ ఇస్తా. వాల్టర్ వీరయ్య ఫంక్షన్కి మిమ్మల్ని ఎందుకు పిలవలేదు? ఎవరు? ఇంతకుముందు చిరంజీవి గారు ఏ ఫంక్షన్ నేను వెళ్ళాను, వాల్తేరు వేరే ఫంక్షన్ కాదు. ఇంతకుముందు ఆచార్య ఫంక్షన్ నేను వెళ్ళానా? 150 ఖైదీ 150 ఫంక్షన్కి వెళ్ళానా? ఓకే. సైరా ఫంక్షన్కి వెళ్ళానా? ఏ ఫంక్షన్కి వెళ్ళాను నేను చిరంజీవి గారికి? మొన్న మీరు రవితేజ ఫంక్షన్కి వెళ్ళాదా? రవితేజ పిలిస్తే వెళ్ళాను. వాళ్ళు ఎందుకు పిలవలేదు మిమ్మల్ని? అరే నువ్వెవరో స్వామి, అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. అందుకని నీకు 7 ఏళ్ళ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఆలోచించా. నువ్వు అడిగే క్వశ్చన్కి లాజిక్ ఉండదు, దానికి మ్యాజిక్ ఉండాలి. నువ్వు అడిగిన నన్ను ఆన్సర్ ఇవ్వని. పిలవని పేరంటే ఆయనకి వెళ్తారు ఎవడన్నా? పిలిస్తే వెళ్తారు. పిలవకుండా వెళ్ళేవాళ్ళు ఫంక్షన్లకి ఫోన్ చేసి వెళ్ళేవాళ్ళు వేరే సెక్షన్. అది వాళ్ళ నిరూపించుకోవటానికి, వాళ్ళు బతకటానికి, వాళ్ళు నేనున్నానని చెప్పుకోవటానికి వెళ్తారేమో. పిలవకుండా వెళ్ళేవాడు ఎట్లా మనిషి అవుతారు? పిలవకుండా నేను వెళ్తే నా తల్లిదండ్రులు పిలవకపోతే నేను వెళ్ళను, నా సొంతాన్ని పిలవకపోతే నేను వెళ్ళను. దీనికైనా వాళ్ళకి ఒక స్పేస్ ఉంటుంది. నేను చిరంజీవి గారు ఏ ఫంక్షన్కి వెళ్ళాను, ఆయన ఆడే ఫంక్షన్ ఏ ఫంక్షన్కి వెళ్ళాను? కాదు ఇప్పుడు అంటే కాదు ఎన్టీఆర్ గారి ఫంక్షన్కి వెళ్ళా, ఏనండి ఎన్టీఆర్ గారి ఫంక్షన్కి వెళ్ళా, అల్లు అర్జున్ గారి ఫంక్షన్కి వెళ్ళా, అది వేరు కదా. ప్రభాస్ గారి ఫంక్షన్కి వెళ్ళా, దానికి దీనికి ఏం సంబంధం? అంటే మీ దేవుడు పుట్టిన ఇల్లు కదా మెగా కాంపౌండ్. ఆ మెగా కాంపౌండ్ మీకు ఏ హీరోతో సంబంధాలు లేవా? ఎందుకు లేవండి? ఎందుకు లేవు? ప్రతి హీరోతో నాకు సంబంధాలు ఉంటాయి. నా జీవితం ఒక సినిమాలు తీయటమే కాదు, నా జీవితం చాలా గొప్ప, ఇంకా చాలా ఉన్నాయి. సినిమాలు తీయటం నా జీవితం ఒక పార్ట్. అంతేగాని నా జీవితం మెగా కాంపౌండ్ చుట్టూ తిరగటమే, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటమే, వాళ్ళతో అదొకటే నా జీవితం కాదు. నాకు చాలా వ్యాపారాలు, వ్యవసాయం అన్ని రకరకాలు ఉన్నాయి. కాబట్టి మీరు నన్ను ఒకదాని మీద కట్టేయద్దు. ఇంకోటి, మీరు ఒక్క మాట నాకు నిజం మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే, మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మీరు మాట్లాడతారు కదా మాటలు, అది ఇక్కడి నుంచి వస్తాయా? కేవలం ఇక్కడి నుంచి మాత్రం మాట్లాడతారు? ఎక్కడి నుంచి వస్తాయి అన్నారు? హృదయం కింద నుంచి వస్తాయి, పొట్టలో నుంచి వస్తాయి. పొట్టలోంచి హృదయంలోకి వచ్చి హృదయంలోంచి బయటకు వస్తాయి. నేను ఊరికే ఎవరు అడిగితే వాళ్ళకి డంటలు కొట్టాను. నేనేమన్నా యాంకర్ని కాదు. కాదమ్మా, యాంకర్ డబ్బులు తీసుకొని ఆ సినిమాని ప్రే చేస్తారు. చేయాల్సిన బాధ్యత ఉంది. ఓకే. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది. నాకు ఇష్టం లేకుండా నువ్వు వాడిని పోవడంటే నేను పొగడను. కానీ మీరు ఈ మధ్య మీ పొగడ్తలు అందరి మీద ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని పొగట్టలేదు, చాలా మంది పొగడిస్తున్నారు. అంటే పోస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ రివ్యూలు చెప్తారు చూసారా, సినిమా చాలా అద్భుతం, అమోఘం, సూపర్ అంటారు చూసారా, అలాగే ఉన్నాయి. ఒకటి చెప్తే కదా, ఒకటి పలానా దగ్గర చెప్తే ఊరికే బండ్ల గణేష్ ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పిలిచేదే ఆ పొగడ్తల కోసం. ఏ ఫంక్షన్ కి వెళ్ళా నేను? నువ్వు ఊరికే మాట్లాడి మీరు వెళ్ళి ఏ ఫంక్షన్ కి వెళ్ళాను? నువ్వు ఈ మధ్య లాస్ట్ ఇయర్ 150 సినిమాలు రిలీజ్ అయినాయి, 100 సినిమాలు రిలీజ్ అయినాయి. నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళాను, ఎవరిని పొగిడాను చెప్పు? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి ఏ సినిమాకి వెళ్ళాను నువ్వు చెప్పకుండా, నువ్వు ఊరికే నువ్వు అభియోగం లేకుండా. రవితేజ అనేవాడికి నాకు సంబంధం నీకు తెలుసా? రవితేజ నా ఫస్ట్ హీరో, రవితేజ నా అన్న, రవితేజ నా 30 ఏళ్ల స్నేహితుడు, హైదరాబాద్ చిత్ర ప్రాణ స్నేహితుడు. వాళ్ళ ప్రొడ్యూసర్ని పిలిచి ఫంక్షన్ రమ్మంటే వెళ్ళా. రవితేజ గురించి నా ఫస్ట్ హీరో, ఆయనతో ఫస్ట్ సినిమా తీస్తే 5 కోట్లు మిగిలిన 12 ఏళ్ళన్నాడు నాకు. రవితేజని పొగడకపోతే నిన్ను పొగడాలా? జాఫర్ మంచాడు, జాఫర్ ఇంటర్వ్యూ బాగా చేస్తాడు. రవితేజ అనేవాడు నాకు జీవితాన్ని ఇచ్చి నాకు మంచి సినిమా ఇచ్చిన రవితేజని పొగడకుండా జాఫర్నో ఇంకోళ్ళ పూర్తి ఊరుకుంటారా? అది పొగట్టం కాదు, అది ప్రే చేయటం. పొగడ్తకే ప్రే చేయటం వేరు. దేవుణ్ణి కూడా పొద్దున్నే మనం దేవుణ్ణి పొగడం, దేవుడికి సాయినాథ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది పొగడత కాదు, భగవంతుని ప్రే చేయటం. నాకు బాగా గుర్తు, కొన్ని సంవత్సరాలకి, చాలా సంవత్సరాలు లాంగ్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో మీరు మా తల్లి గురించి మాట్లాడుతున్న పొగడ్తలు మాత్రమే నిజము, మా తల్లి కాకుండా ఎవరి గురించి పొగిడినా కూడా అది అతికినట్టుగా ఉండదు, అది ఇక్కడి నుంచి వచ్చిన పొగడ్త కాదు అని ఎందుకన్నారు? నేను అనలేదు. అన్నారు. మీరు బాగా గుర్తు చేసుకోండి. నువ్వు చేసుకో, నా చూపి. నేను ఎప్పుడు అన్నాను? నేను అది పొగడత కాదు, వాళ్ళని ప్రే చేయటం. పొగడతా అంటే వేరే వాళ్ళు ఉంటారు, ధర్మం ఏది అనిపిస్తుంది మాట్లాడేవాడిని. నువ్వు ఎవరన్నా దాన్ని పోయి ఉన్న పొగడమంటే నేను ఎందుకు పొగుడతా? నాకు నచ్చినాడు, నాకు ఇష్టమైనాడు, నాకు ప్రేమించినాడు ప్రే చేస్తా. సరే, ఇంకో విషయం, అది సినిమా పర్సన్స్ చెప్పండి. ఇప్పుడు బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు గారి మీద చేసిన వ్యాఖ్యల మీద జస్ట్ మీ ఒపీనియన్ ఏం చెప్పి అడిగి? తప్పే. బాలకృష్ణ చాలా తప్పు మాట్లాడాడు అనకూడదు, అట్లా
తప్పది. అందరికీ మీరు ఫీల్ అవ్వచ్చు, మేము అందరం వంటికాల మీద మనస్సాక్షిని, ఎవరైనా మనస్సాక్షిని మీరు చూసేవాళ్ళందరూ మనస్సాక్షితో మీరు ఆలోచించుకోండి. మన కొడుకు తప్పు చేసినా మన తప్పు అనాలి, మనం తప్పు చేసినా మనం తిరిగి భరించాలి. అంతేగాని మనం తప్పు చేసిన వాళ్ళు కూడా మనం తప్పు కాదు కరెక్ట్ అని పోయామంటే అది వాళ్ళు ఇంకో రేపు 2 తప్పులు చేస్తారు, తర్వాత 3 తప్పులు చేస్తారు, తర్వాత 30 తప్పులు చేస్తారు, తర్వాత 300 తప్పులు చేస్తారు. ఫస్ట్ తప్పు అప్పుడే తప్పు అన్నాం అనుకోండి, మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకన్నా మీకు తప్పు అనిపించింది అది? కినేని తొక్కిని అనకూడదు సార్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వీఆర్ గారు, పెద్ద పెద్ద కళామంతలు, ఎంతమంది ఇండస్ట్రీలు, వాళ్ళందరూ ఒక లెజెండరీ పర్సన్స్. ఇంకోటి, మీరు మా ఎలక్షన్లో మెగా కాంపౌండ్ తరఫున మీరు ప్రకాష్ రాజ్ తరఫున ముందుకు వెళ్ళి ఎందుకు మిడిల్ డ్రాప్ అయ్యారు? ఏదైనా ఒత్తిడియా లేకపోతే ఏదైనా అంటే మీకు ఎప్పుడన్నా ఇది మీరు చేసిన కరెక్ట్ అని చెప్పి అనిపించిందా మీకు? అంటే నాకు అర్థం కాదు. అదే మా ఎలక్షన్లో మీరు ఈ వర్గాన్ని మీరు వెనక్కి వేసుకుని, వర్గమే ఏ వర్గాలు ఎక్కడ ఉన్నాయి స్వామి? నాకు ఇంకో వర్గాలు గిర్గాలు అనే మాట మాట్లాడకండి. నేను గబక్కన బూతొస్తే బీపేసుకోండి. వర్గాలు గిర్గాలు లేవు, వర్గాలు లేవు ఇక్కడ. మనిషి, నువ్వు, నీ జీవితం, నీ బతుకు, నీ ధర్మం, నువ్వు ఎట్లా బతకాలి, అవి తప్ప ఆ వర్గం ఈ వర్గం. వర్గాలను ఎవడో అన్ని అబద్ధాలు పేపర్లో చెప్పుకోవడానికి, మీటింగ్లో చెప్పడానికి, వర్గాలు కులాలు ఆ వర్గం ఎన్ని అబద్ధాలు. ఏ వర్గం ఎవరిని ఆదుకోదు, ఏ కులం ఎవరికి అన్నం పెట్టదు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు మా ఎలక్షన్ లో మీరు ముందుకెళ్ళి అదే మీరు వర్గం అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. వర్గాలు ఉండవు ఇక్కడ, అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. సరే, మీరు ఏ అవసరంతో మెగా కాంపౌండ్ అప్పుడు ట్రావెల్ చేద్దాం అనుకున్నారు? ప్రకాష్ రాజ్కి సపోర్ట్ గా ఏ అవకాశం. నాకు ప్రకాష్ రాజ్ అంటే ఇష్టం, మెగా కాంపౌండ్ కోసం ట్రావెల్ చేద్దాం అని నేను అనుకోవాలా. ఇష్టం లేదా? ప్రకాష్ రాజ్ అంటే ఇష్టం అంటే మంచికి ఇష్టం అంటే ఇష్టం లేదు కాదు. అంటే రాజుగారు మొదటి భార్య అంటే రాజుగారు మొదటి భార్య అంటే ఇష్టం అంటే రెండో భార్య అంటే ఇష్టం లేదనే తొడబడేది ఇక్కడ పోస్ట్ కి ఇటువైపు ప్రకాష్ రాజ్ మంచి ఇష్టం. నాకు ప్రకాష్ రాజ్ నన్ను ముందు అడిగాడు, నాకు ప్రకాష్ రాజ్ చేయాలనిపించింది చేశాను. అంతేకాని మంచిలో ఇష్టం అంటే నాకు ఎందుకు ఇష్టం లేదు. మంచి మోహన్ బాబు ఉన్నారు కదా, మంచి మోహన్ బాబు ఉంటే నాకే మంచి మోహన్ బాబు అంటే కోపం అని చెప్పాను మీకన్నా. నాకు ప్రకాష్ రాజ్ అంటే ఆ రోజు నాకు చేయాలనిపించింది చేశాను. మళ్ళీ ఎందుకు మిడిల్ డ్రాప్ అయ్యారు? మళ్ళీ తర్వాత నాకు వేరే వాళ్ళు రకరకాల కన్సంప్షన్ దాని రకరకాల మనుషులు రావటం వల్ల, రకరకాలు రావటం వల్ల ఇదంతా చిరాగ్గా ఉందలే, పెంటగా ఉందలే. ముందుగా ఊహించదా? ముందుగా జీవితం ఒక నిర్ణయం తీసుకుంటే తీసుకున్నప్పుడు దూకుడుగా మాట్లాడతారు, దురుసుగా మాట్లాడతారు, మళ్ళీ నాలుగు ఖర్చుకుంటూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ రివీల్ చేసుకుని మళ్ళీ యూటర్న్ తీసుకుంటూ ఉంటారు. నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. నువ్వు వేరే వాళ్ళు చేసినట్టు నన్ను చేస్తే నేను అసలు ఒప్పుకోను. నా ప్రశ్న ఇంకో ప్రశ్న. సరే, ఈ మధ్య మీరు ఎందుకు విజయసాయిరెడ్డి మీద అలాగ వంటి కాలు మీదకి వెళ్ళారు? వెళ్ళాను, ఆయన కులాన్ని కమ్మ కులాన్ని తిట్టాడు కాబట్టి వెళ్ళాను. తప్పే ఉంది. అంటే మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు? క్యాస్ట్ ఫీలింగ్ కాదు, అందరిని ఎవరినైనా ఒకళ్ళ కులాన్ని మాట్లాడకండి సార్. చంద్రబాబు గారు మేము కోపం ఉంటే మాట్లాడుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి, కత్తితో పొడుచుకోండి, కానీ అందరినీ అట్లా కట్టద్దు. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో చెడ్డలు ఉన్నారు. అన్ని కులాల్లో మంచి చెడు, మంచి కులంతో రాదు, క్యారెక్టర్తో వస్తాయి. అది ఒక విజయసాయిరెడ్డి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు కదా కులానికి సంబంధించింది మాట్లాడలేదు కదా. కమ్మ కులానికి సంబంధించి ఆయన ప్రయారిటీ లేకుండా చేసింది వాస్తవం కదా. అవన్నీ నాకు సంబంధం. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులాన్ని ఎప్పుడు తిట్టలేదు. కమ్మ పక్షపాతి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను అన్నాను మీ దృష్టిలో. నాకు కాదు. ఎందుకని? ఎందుకంటే పక్షపాతి విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పెట్టాడు, రియాక్ట్ అయ్యాను. తర్వాత ఆయన అన్న ఇప్పుడేం మాట్లాడలేదే, అన్న ఏమంటలేదు, విజయసాయిరెడ్డి గారు ఏమంటలేదు, నేను ఏమంటలేదే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా కాళ్ళు చేరి పెట్టాలని ఆలోచన ఉందా? లేదు, ఎక్కడ కూడా లేదు. తెలంగాణ కూడా లేదు. ఇంకా పూర్తిగా దుకాన్ బంద్, ఖేల్ ఖతం అంటారు. ఇంకా పాలిటిక్స్ అనుకోండి. ఈ రోజు ఇది మీరు ఈ రోజు మైండ్ సెట్ లో ఇది ఉంది, కొత్తది రావచ్చు. నేను మనిషిని కదా, అంటే అన్నట్టు నాకు నన్ను చూస్తే నీకు జాలి వేస్తుంది కదా. నాలాంటి జాలి పడేవాడికి ఏ రోజు ఏమవుతుందో తెలియదు. ఇంకో ప్రశ్న ఉంది మధ్యలో చెప్పి, రేపు మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాకు తోడుగా రావా అని పిలిస్తే మీరు వెళ్తారా, లేకపోతే ఇంకా నాకు ఇష్టం లేదు బాబు వచ్చి ఆగిపోతారు? సంబంధం లేని మాటలది. ఆయన పిలవరు. ఎందుకు చెప్పమంటారు, ఆయన అన్ని దాటిపోయారు. ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు నా అలాంటి అవసరం ఎందుకు ఉంటుంది ఆయనకి? గెస్ట్ ఎలా ఉంటుంది ఈసారి? లాస్ట్ టైం ఆయన రాజకీయంగా అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేకపోయారు కదా, ఈసారి వచ్చే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఆయన నాకు ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని నాకు కోరిక ఉంది. అలాంటి పరిస్థితి ఉందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్? అరే పరిస్థితి ఉందా లేదు నువ్వు చెప్పాలి, నాకేం తెలుసు. ఒకవైపు పవన్ కళ్యాణ్ని సీఎం కావాలని కోరుకుంటారు, లోకేష్ని దీవిస్తారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగున్నాయి అని మీ అభిప్రాయం చెప్తారు. ఇప్పుడు నా కోరిక పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కావాలని కోరిక, జగన్ గారి పరిపాలన నాకు బాగుంది. లోకేష్ కూడా పాపం అనుకుని ఆయన సాధిస్తే బాగుండు, పిల్లాడు
చిన్న వయసులో ప్రయాణం చేస్తున్నాడు, దిగ్విజయం కావాలని కోరుకోవడం తప్ప ఇందులో ఏం పలానా తప్పు ఉందని చెప్తే దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటా. నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క ఇది కూటమి అధికారం రావాలని చెప్పి మనసులో కోరుకోవట్లేదా మీరు? భగవద్గీత మీద ఒట్టే చెప్తున్నా, నాకు అట్లాంటి కోరిక లేవు. ఒకడు ఓడిపోవాలి, ఒకటి గెలవాలి లేదు. కనీసం ఓడిపోవాలి, గెలవాలని కోరుకుంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చూడాలని కోరిక ఉందని చెప్పాను. ఇంకోసారి చెప్పడం వల్ల పెద్ద అడగబాకండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటి సార్? ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ కదా అంటారు. అక్కడ ఏం జరగాలంటారు ఇప్పుడు ఆ డెవలప్ కావాలంటే? ఆంధ్రప్రదేశ్ విడిపోయి 9 ఏళ్ళు అయింది. అవును, 9 ఏళ్ళు సంతృప్తికరంగా ఉందని అడిగితే నేను ఆశ్రయిస్తాను. చెప్పండి. సంతృప్తికరంగా ఉందంటారా? లేదు. ఎక్కడ జరుగుతుంది లోపం? అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంతకీ ఏ పార్టీలో ఉన్నారు తెలంగాణలో మీరు? ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను. భవిష్యత్తులో చెప్పలేము సార్. ఈసారి ఇక్కడే పాయింట్ వచ్చింది మళ్ళీ. కాదన్న, కాదు జాఫర్ గారు. ఇప్పుడు మనం రేపు జరిగేది ఇవాళ చెప్పగలిగితే వాడు దేవుడు అవుతాడు. నేను దేవుడిని కాదు, నేను మనిషిని. టీఆర్ఎస్ నుంచి ఏదైనా అవకాశం వస్తే? అసలు నాకు ఏమీ తెలియదు సార్. నేను చెప్తాను, అంటే రాలేదు ఇప్పుడు దాకా. ఒకవేళ వచ్చింది అనుకోండి, నేను రాజకీయంగా నా కుటుంబానికి నేను ఉపయోగపడతానా? తర్వాత ప్రజలకి సేవ చేయగలుగుతానా? ఇది కరెక్టా కదా డెసిషన్ తీసుకొని అప్పుడు నేను తీసుకుంటా. అంతేగాని నేను బతికేదే ప్రజల కోసం, నేను అన్నిటికీ అతీతుడిని, నాకు ప్రేమ లేదు, వ్యామోహం లేదు, అది లేదు, ఇది లేదు, ఎన్ని రాజకీయ కోరికలు లేవు, నాకు అన్ని మాటలనే మాట. వస్తే తీసుకుంటారా కాదంటారా? ఏది ఆలోచిస్తే దానివల్ల ఉపయోగం ఉంటే అది తీసుకుంటా. అంటే ఎవరికి ఉపయోగం? మీకు ఉపయోగం ఉండాలా, జనాలకు ఉపయోగం ఉండాలా? నా కుటుంబానికి ఉండాలి, జనానికి కూడా వాళ్ళ న్యాయం చేయాలని ఉపయోగం, రెండు ఉండాలి. ఒకవేళ ఒక కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, కోవిడ్ నుంచి కేసీఆర్ 2 ఆఫర్లు ఇచ్చాయి అనుకోండి, ఏది స్వీకరిస్తారు అప్పుడు? సార్ వాళ్ళకి ఎంతమంది ఉన్నారు సార్? బండ్ల గణేష్ వేర్లేండి చెప్పండి, బండ్ల గణేష్ వేర్లేండి చెప్పండి. నన్ను ఎక్కువ చేసి నన్ను ఆదంగాలని చూడకండి మీరు. 2 నుంచి అవకాశం వస్తే ఏం రావు, 2 నుంచి రావు. వస్తే హైపోథెటికల్ కదా ఇవన్నీ. వస్తే నా కొడుకులతో కూర్చొని ఆలోచించి ఏం చేయమంటారా అని అడిగి వాళ్ళు ఏం చెప్తే చేస్తా. మీరు నిర్ణయం మీరు తీసుకుని డాడీ అన్నారు అనుకోండి, మీ పిల్లలు వాళ్ళు అనరాళ్ళు, నాకు అండోళ్ళు షార్ప్. మరి ఇంత బ్యాలెన్స్ కి చెప్పొద్దు. బ్యాలెన్స్ కాదన్నా, బ్యాలెన్స్ గా వాస్తవం ఇది. ధన్యవాదాలు బండ్ల గణేష్ గారు. ధన్యవాదాలు జాఫర్ భాయ్. అద్భుతంగా మన జరిగిన ఇంటర్వ్యూ మొత్తం ఉంచుతాం. ఖచ్చితంగా యాడ్ తీసుకుంటుంది. భవిష్యత్తులో కూడా మన ప్రయాణం ఇలాగే సాగాలి నేను కూడా కోరుకుంటున్నాను. అందరికి ఒకటి చెప్తున్నా, దయచేసానండి, మన అభిప్రాయం మన మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడకపోతే మనం దెబ్బతింటాం. మనకి ఏది నచ్చితే అది మాట్లాడాలి. ఆ రోజు అవతలాడు ఏదో ఫీల్ అవుతాడో అని పొగట్టడం కోసం బతకొద్దు. మన కోసం మనం బద్దాం, మన జీవితం కోసం మనం బద్దాం, మన పిల్లల కోసం మనం బద్దాం, మన నమ్ముకున్న వాళ్ళ కోసం మనం బద్దాం. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.